నమస్తే. నేను మీ రమేష్. డియర్ ఫ్రెండ్స్, మనము ఆంగ్ల గ్రామరు సులభమైన రీతిలో నేర్చుకుంటున్నాం. టెన్స్, టెన్స్‌లో ఈరోజు ఈ క్లాస్‌లో నాలుగవదమ్మ. ప్రెజెంట్ టెన్స్‌లో నాలుగవది. ఇంతవరకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ 3 అయ్యాయమ్మ. ఈ మూడింట్లో లేకపోతే అంతకుముందు క్లాస్‌లో మీకే డౌట్ ఉన్నా కానీ కామెంట్ బాక్స్‌లో పెట్టండమ్మా. నేను దానికి సమాధానం ఇస్తాను. సో చూద్దామా మరి ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఏం చెప్తారు, ఇలా ఎలాంటి యాక్షన్స్ మనం దీంట్లో చెబుతాము, ఏ కార్యాలు మనం దీంట్లో మాట్లాడతాము చూద్దామమ్మా. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూడమ్మా, మనము ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ నేర్చాం, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ నేర్చాం. ఇక దీంట్లోనేమో కంటిన్యూస్ అండ్ పర్ఫెక్ట్ రెండు ఉన్నాయమ్మా. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ జనరల్లీ ఈ టెన్స్ పరీక్షల్లో అడుగుతారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, బోర్డ్ ఎగ్జామ్స్లో అడుగుతారు. స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా తక్కువ అమ్మ. ఎప్పుడో ఒకసారి మాట్లాడతారు, ఎప్పుడో ఒకసారి రాస్తారు. కాకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మాత్రం తప్పకుండా అడుగుతారు. సో మరి ఈ టెన్స్లో ఎటువంటి యాక్షన్స్ని మనము ఎక్స్ప్రెస్ చేస్తాం? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రెజెంట్లో పర్ఫెక్ట్ అయింది, కంటిన్యూగా ఉంది. ప్రెజెంట్ టెన్స్లో అంటే ఇప్పుడు పర్ఫెక్ట్ అయింది అంటే పూర్తయింది, మళ్ళీ కంటిన్యూగా ఉంది, కొనసాగుతుంది అంటే ఇలాగా. సో ఓ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానమ్మా, మీకు ఇంకా క్లియర్గా అవుతుంది. జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్. సి, దిస్ ఈస్ టుడే అమ్మా. ఈరోజు ఈ పాయింట్ ఇక్కడ ఈరోజు, టుడే. ఇది రోజు అమ్మా, ఈరోజు మనం ఇక్కడ ఉందాం, అక్కడ ఇది టుడే ఈ పాయింట్. అయితే ఇంతకు ముందు పాస్ట్ టెన్స్ అన్నమాట. ఇది పాస్ట్ అమ్మా, అంటే ఇంతకుముందు నిన్న మొన్న అంటే ఇది అంటే ఇంతకుముందు పాయింట్ అన్నమాట. ఇది ఈరోజు, ఇది నిన్న మొన్న, ఏదో ఒక పాయింట్ భూతకాలం అనమాట. ఇక ఇటు పోతే ముందుకు అనమాట, ఇది ఇక ఫ్యూచర్. అయితే ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఏదైనా ఒక పని, ఏదైనా ఒక యాక్షన్, ఏదైనా ఒక కార్యము అది ఇక్కడ స్టార్ట్ అవుతుంది పాస్ట్ టెన్స్ లో. ఇక్కడ స్టార్ట్ అయ్యి అంటే ఓ 4 రోజులైందో 5 రోజులైందో అయిపోయింది. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇంత అంటే ఈ రోజు వరకు ఈ పని సగం అయింది, లేదా కొద్దిగా అయింది అనమాట, పని పర్ఫెక్ట్ అయిపోయింది. దీన్ని ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే పర్ఫెక్ట్. ఏమన్నారు ఇక్కడ దీన్ని? పర్ఫెక్ట్. అంటే అంటే ఇంతకు ముందు నుంచి ఏది పని స్టార్ట్ అయిందో ఈ రోజు వరకు అయింది. అంటే ఈ పాయింట్కి మనము అంటే ఎస్టర్డే అనుకుందాం అమ్మ, ఎస్టర్డే అనుకుందాం. ఈ పాయింట్కి ఈ రోజు, ఇది ఫ్యూచర్. ఇక అయితే ఎస్టర్డే, నిన్న ఒక పని స్టార్ట్ అయింది, ఈ రోజు వరకు నడుస్తుంది, ఇంకా ముందు కంటిన్యూ ఉంటుందమ్మా. ముందు కంటిన్యూస్గా ఉంటుంది. అంటే నిన్నటి నుంచి ఈ రోజు వరకే ఏ పని అయితే ఉందో పర్ఫెక్ట్ అయింది, ఈ రోజు నుంచి ముందుకు కంటిన్యూస్గా ఉంటుంది. ఇటువంటి యాక్షన్స్ ఈ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తారు. జస్ట్ అండర్స్టాండ్. అంటే ఒక పని ఇంతకుముందు స్టార్ట్ అయింది, ఇక ముందు నడుస్తుంది, అటువంటి యాక్షన్స్ని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తారమ్మా. అయితే ఇక ఫార్ములా, ఈ సెంటెన్స్ చూసుకుంటే ఇంకా క్లియర్ అవుతుంది మనకి. ఫార్ములా చూడండి అమ్మా. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆబ్లిక్ హ్యాజ్. హ్యావ్ హ్యాజ్ ఈ ప్రెసెంట్ టెన్స్ లో మనకు తెలుసమ్మా. వి యూ దే వస్తే హ్యావ్ యూజ్ చేస్తాం, హీ షీట్ వస్తే హ్యాజ్ యూజ్ చేస్తాం, ఈ సంగతి మనకు తెలుసు. దెన్ దీంట్లో ఒకటి బీన్ హెల్పింగ్ వర్బ్ వచ్చిందమ్మా. దెన్ V1 క్రియ, దానికి ఐఎన్జి జోడించాలి. ఎలా ఉంది సెంటెన్స్? ఐ హ్యావ్ బీన్ రైటింగ్. ఐ హ్యావ్ బీన్ రైటింగ్. నేను రాస్తూనే ఉన్నాను. అంటే నేను రాస్తూనే ఉన్నాను. రాయడము ఇంతకుముందు స్టార్ట్ చేశాను, ఇప్పుడు రాస్తున్నాను, ఇక ముందు రాస్తాను. నేను రాస్తూనే ఉన్నాను. రాయడం స్టార్ట్ అయింది ముందే, ఇప్పటికి రాస్తున్నాను, ఇంకా ముందు కూడా రాస్తాను. దాన్ని అంటారమ్మా పర్ఫెక్ట్ అండ్ కంటిన్యూస్. ఐ హ్యావ్ నాట్ బీన్ రైటింగ్. నేను రాస్తూనే లేను,
క్వశ్చన్ సెంటెన్స్ హ్యావ్ ఐ బీన్ రైటింగ్, నేను రాస్తూనే ఉన్నానా? ఇక దానికి డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అమ్మా. వాట్ హ్యావ్ ఐ బీన్ రైటింగ్, నేను ఏమి రాస్తూనే ఉన్నాను. ఇది తెలుగులో రాసుకోవడం మర్చిపోకండి. తెలుగులో మర్చిపోతే మళ్ళీ మీరు పూర్తిగా మర్చిపోతారు. వెల్, ఈ విధంగా ఈ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అమ్మా దీంట్లో. ఇక we, you, they, we have been writing, we have not been writing, have you, have we been writing. ఈ విధంగా ఈ 4 సెంటెన్స్ we, 4 సెంటెన్స్ you, 4 సెంటెన్స్ they, హీకి 4 సెంటెన్స్లు, షీ 4 సెంటెన్స్లు, ఇటు 4 సెంటెన్స్లు. ఇవి మీ లీజర్లో మీకు టైం ఉన్నప్పుడు హోంవర్క్గా రాసుకోండి అమ్మా. రాసుకుంటే ఈ ప్రాక్టీస్ మీకు బాగా హెల్ప్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద ఫార్ములా, దిస్ ఈస్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అండ్ దీస్ ఆర్ ద యూజెస్. ఇక యూజెస్ చూద్దాము. యూజ్ చూద్దాము. ఒకటే యూజ్ ఉంది దీన్ని. ఎప్పుడు యూజ్ చేస్తారు? దిస్ టెన్స్ అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద యాక్షన్స్ విచ్ స్టార్టెడ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. ఈజ్ యూజ్డ్ ఫర్ ద యాక్షన్స్ విచ్ స్టార్టెడ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. పాస్ట్ టెన్స్లోనే ఏదో ఒక సమయంలో అవి స్టార్ట్ అయ్యాయి, మొదలయ్యాయి. అండ్ స్టిల్ కంటిన్యూ ఇన్ ద ప్రెసెంట్. అండ్ స్టిల్ కంటిన్యూ ఇన్ ద ప్రెసెంట్ అంటే ఇప్పుడు వర్తమాన కాలంలో కూడా ఆ పని కొనసాగుతుంది అనమాట. అటువంటి పనులు చెప్పడానికి ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తారు. కాకపోతే ఫ్రెండ్స్ స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ రిటన్ ఇంగ్లీష్లో కానీ చాలా తక్కువ యూజ్ చేస్తారు. జనరల్లీ ఎగ్జామినేషన్లో మాత్రం తప్పకుండా అడుగుతారమ్మా. ఇక ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. షీ హ్యాస్ బీన్ రైటింగ్ అ నావెల్. ఇక్కడ అర్థమవుతుంది మీకు ఇప్పుడుగా. షీ హ్యాస్ బీన్ రైటింగ్ అ నావెల్. నావెల్ ఒక నవల. ఆమె ఒక నవల రాస్తూనే ఉంది అంటే రాస్తుంది అనమాట. అంటే నవల అంటే ఒక రోజులో అయిపోదమ్మా. సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు. అంటే ఆమె 6 నెలల క్రితమో, ఏడాది క్రితమో నవల స్టార్ట్ చేసింది, ఈ రోజు రాస్తుంది, ఇక ముందు కూడా రాస్తుంటుంది ఆమె. అటువంటి యాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి దీంట్లో చెప్తారనమాట. అంటే ప్రొలాంగ్ టైం వరకు, చాలా రోజుల వరకు ఏ యాక్షన్స్ అయితే నడుస్తూ ఉంటాయో వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేయాలి. ఇక రెండో ఎగ్జాంపుల్, దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 4 hours. 4 గంటలు. ఈ విధంగా 4 గంటలు, 6 గంటలు, 12 గంటలు అంటే చాలా సేపటి వరకు ఏది పని నడుస్తుందో దానికి కూడా ఈ టెన్స్ యూజ్ చేస్తారు. ఏమన్నారు? దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 4 hours. చాలా 4 గంటలు వాళ్ళు ఆడుకుంటూనే ఉన్నారు. ఈ విధంగా ఈ యాక్షన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారమ్మా. హోప్ యు అండర్స్టూడ్ దిస్ అమ్మా. ఈ విధంగా మనం ఈరోజు ప్రెసెంట్ టెన్స్ పూర్తి చేసుకున్నాము. సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. బేస్ అన్నమాట. పునాది ఏదైతుందో ఆ పునాది మనం పూర్తి చేసుకున్నాము. రాసుకోండి. ఫ్యూచర్లో మీకు ఏ డౌట్ వచ్చినా, ఏ ప్రశ్న ఉన్నా మీరు నాకు కామెంట్ బాక్స్లో పెట్టొచ్చు, నేను ఆన్సర్ ఇస్తానమ్మా. ఓకే, లెట్స్ స్టాప్ హియర్. ఇక్కడ అవుదాం మనము. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఆల్ ద బెస్ట్. టేక్ కేర్.